హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహార్కాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఏబీసీ జ్యూస్ అనేది చాలా మంచిదండి హెల్త్కి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ కాదండి. ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఆమ్లా అంటే ఉసిరికాయ అండి, తెలియని వాళ్ళ కోసం. ఫస్ట్ ఇవన్నీ బాగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోవాలండి. చాలామందికి ఇది హెల్దీ అని తెలిసినా కూడా డైలీ చేసుకోలేక టైం ఉండదు కదా చాలామందికి. సో మనం ఏం చేస్తామంటే ఇది మిక్సీ పట్టేసి ఫుల్గా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఐస్ ట్రే ఉంటుంది కదండి, అందులో ఈ జ్యూస్ పోసుకొని ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అన్నమాట. అవి యాక్చువల్గా ఈ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ గ్రోత్ అవుతుంది, ఫేస్ గ్లో ఉంటుంది, డీటాక్స్ డ్రింక్ లాగా యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తుంది, ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. హెల్త్కి మంచిది, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చూస్తున్నారు కదండి, ఇలాగ డ్రైన్ అవుట్ చేసేసుకుంటే మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది. మనం ఇంచగ్గా ఐస్ ట్రేలో పోసుకొని ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా మంచిదండి మనకి. మళ్ళీ చేసేసుకున్న తర్వాత ఒక 5 అవర్స్ తర్వాత మనం నార్మల్గా ఒక బౌల్లో తీసేసుకుని క్యూబ్స్ అన్నిటిని నార్మల్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తే సరిపోతుందండి. డీప్ ఫ్రీజ్లో అక్కర్లేదు. నేనైతే 2 ట్రేస్ చేసుకున్నాను. నాకు ఒక 10 డేస్ వరకు ఇంకా డైలీ తాగొచ్చు అనమాట. ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదండి, ఇలాగా ట్రేలో పోసేసుకుని ఇలా అయిపోతుంది మనకి క్యూబ్స్ లాగా. మనం హాట్ వాటర్ పోసుకొని గ్లాస్లో ఒక క్యూబ్ కానీ 2 క్యూబ్స్ కానీ వేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, ఇలాగా చూసారు కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇది చాలా మంచి జ్యూస్ అండి. ఇలాగా ఇంకా చాలా రెసిపీస్ వస్తాయి మనకి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఆ పల్ప్ ఉంది కదండి, అది మనం పెరుగులో వేసుకుని కూడా తినచ్చు. చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. థ్యాంక్ యూ.